మండలానికి ఒక గవర్నమెంట్ కాలేజ్ స్టార్ట్ అయింది. ఇది చాలా సూపర్ అండి. చాలా మంచి జరిగినట్టే పిల్లలందరికీ. ఎందుకంటే విలేజ్లో ఉన్నవాళ్ళు అంటే అదే పిల్లలు అదే క్యాంపస్లో 10th అయిన వెంటనే ఇంటర్మీడియట్ అనేది కంటిన్యూగా ఉండడం అనేది చాలా 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 మంచిది పిల్లలకి. ఎందుకంటే టీనేజ్ అనేది చాలా డేంజరస్ టైం. అది చాలా ఇంపార్టెంట్ టైం పిల్లల లైఫ్లో. ఎప్పుడైతే పిల్లలు అంటే వాళ్ళు సరైన నిర్ణయం తీసుకోలేని టైం, అలాగే చాలా రకాల అట్రాక్షన్స్కి లోనయ్యే టైము ఆ టైము. అలాంటి టైంలో వాళ్ళు ఒకేసారి ఊరు దాటి కొత్త ప్రెమిసెస్కి రావడం అనేది, అలాగే కొత్త ప్లేస్లో వాళ్ళు చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు తెలియని పరిస్థితిలో ఉంటారు. అలాగే వాళ్ళు ఊరు వదిలి బయటికి టౌన్కి రావడం, ఆ సిటీస్లోకి వెళ్ళడం, అక్కడ వాళ్ళు లేనిపోని వాటికి అట్రాక్ట్ అవ్వడం, అలాగే వాళ్ళ లైఫ్లో చాలా చెడ్డవి అలవాటు చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ టైంలో ఇంటర్మీడియట్లో. సో అలాంటి ఇంటర్మీడియట్ చక్కగా వాళ్ళు 10th అయిన వెంటనే అదే క్యాంపస్లో ఉండడం మూలంగా ఎప్పుడు ఉండే టీచర్స్ ఉంటారు, ఎప్పుడు ఉండేవాళ్ళు ఉంటారు. అలాగే వీళ్ళకి చక్కగా మంచి అబ్జర్వేషన్ ఉంటుంది. అలాగే కొత్తగా వాళ్ళ నుంచి, ఎందుకంటే పిల్లలు ఎవరూ చూడట్లేదు అనుకున్నప్పుడు వాళ్ళు ఎటువంటి తప్పైనా చేయడానికి వెనకాడరు. సో అదే ప్రిన్సెస్లో ఉండడం మూలంగా వాళ్ళు వేరే కొత్త చోటుకు వెళ్లకుండా ఉండడం మూలంగా వాళ్ళు ఎటువంటి తప్పుడు ఆలోచనలకు వెళ్లకుండా చెడ్డదా మార్గంలో నడవకుండా ఉండడానికి ఇది ఒక మంచి చాలా మంచిదన్నమాట. అదే ప్రిన్సెస్లో వాళ్ళ కాలేజీలో ఉండడం. అలాగే గవర్నమెంట్ కూడా ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎంతోమంది లెక్చరర్స్ని, అలాగే మంచి ప్రిన్సెస్ని ఏర్పాటు చేసి జూనియర్ కాలేజ్ వెంటనే పెట్టడం అనేది కూడా చాలా చాలా శుభపరిణామం. కాకపోతే ఏదైతే మా ప్రభుత్వం మంచి చేసినప్పుడు ఎవరైతే వెనక గవర్నమెంట్ని నిలబెట్టారో వాళ్ళు ఈ పథకాలని కూడా, అంటే వాళ్ళు చేసే ప్రయత్నాన్ని కూడా చాలా మంచి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. మన నాయకుల వెనకాల ర్యాలీలు నిర్వహించడం కాకుండా మనం చేయాల్సిందంటే ఎవరైతే నాయకులు మంచి చేశారో ప్రజలకి, అంటే మనం ప్రభుత్వం ఏ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఒక ప్రభుత్వం మన ప్రజలకి ఏదైతే ఒక మంచిది చేసిందో అది ఖచ్చితంగా అమలయ్యేలాగా చూడడం ప్రజల యొక్క కర్తవ్యం. ఎందుకంటే మనం ప్రజాధనంతోనే ఏది స్టార్ట్ చేసినా ప్రజాధనంతోనే మనకి ఏంటంటే ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే విద్య వైద్యం అనేది ఈ రెండు ప్రజలకు అందుబాటులోకి వస్తే సమస్యలన్నీ వీటి చుట్టే ఉంటున్నాయి. ఎవరికైనా ఒక్కసారి ఒంట్లో పోకపోతే పొలాలు ఇళ్ళు అన్నీ అమ్ముకుని బికారులై పేదవాళ్ళే బయట ఉండాల్సి వస్తుంది. అలాగే ఒక ఇంట్లో 2 పిల్లల్ని చదివిస్తే అప్పుడు కూడా ఇంట్లో ఇల్లు వాకిళ్ళు అమ్మి బికారులు బయట ఉండాల్సి వస్తుంది. ఈ విద్య వైద్యం అనేది మనం ఫ్రీ చేసుకోగలిగితే, ఎప్పుడైతే మనం వీటి మీద తక్కువ ఖర్చు పెట్టగలుగుతామో, గవర్నమెంట్ ద్వారా తీసుకోగలుగుతామో, అప్పుడు మనం ఆర్థికంగా చాలా బాగా సమస్య లేని సమాజాన్ని, ఆర్థిక సమస్యలు లేని సమాజాన్ని తయారు చేసుకోగలుగుతాం. దీనికి మనం ఖచ్చితంగా ప్రజలే దీని మీద మంచి నిర్ణయం తీసుకోవాలి. ప్రజలే దీని గురించి ఆలోచించాలి. ఎక్కడైతే కాలేజ్ పెట్టారో అదే కాలేజీలో అదే స్కూల్లో పిల్లలు ఎందుకు జాయిన్ అవ్వలేదు? 40 మంది ఉన్న పిల్లల్లో 10 మంది ఎందుకు జాయిన్ అవుతున్నారు? మిగతా 30 మంది ప్రైవేట్ కాలేజ్కి వెళ్తున్నారు. సో దీన్ని మనం ఖచ్చితంగా అరికట్టాలి. ఫస్ట్ పెట్టిన కాలేజీలో ఫస్ట్ సారే ఇలా జరిగితే ఇంకా కంటిన్యూ ఎలా అవుతాయి కాలేజెస్? సో ఈ విషయంలో ఆ ఊర్లో ఆ విలేజ్లో ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళందరూ దీని మీద చాలా మంచి నిర్ణయం తీసుకుని కాలేజీలో ఖచ్చితంగా పిల్లలందరూ జాయిన్ అయ్యేలాగా ఆ తల్లిదండ్రులతో మాట్లాడి ఖచ్చితంగా జాయిన్ అయ్యేలాగా చూడాలి. అంతేకాకుండా అంత మంచి లెక్చరర్స్ని మనం ఇచ్చినప్పుడు మనం ఎంత కష్టపడుతున్నామో ప్రజలకి తెలియచేయాలి. అంతేకాకుండా ప్రజలు ఎవరైతే ఉన్నారో చదువుకున్న వాళ్ళు ఆ గ్రామంలో ఉన్న యువత దృష్టి పెట్టాలి. అసలు మన దాంట్లో ఏం జరుగుతుంది, మన ప్రైవేట్ కాలేజెస్ ఏం చెప్తున్నాయి, గవర్నమెంట్ కాలేజెస్లో మనం ఏం చెప్తున్నారు, ఇది ఒక్కసారి మీరు చూసుకుంటే మనం ఎంత ఉన్నతంగా మన విద్య ఉందో అనేది అర్థమవుతుంది. అప్పుడు మనం కాలేజెస్ అనేవి ఇంకా డెవలప్ అవుతాయి. స్టార్టింగ్ ఇయరే మనం నిరుత్సాహపరిచేస్తే కాలేజెస్ని ఇంకా ఫ్యూచర్లో మనకి అసలు పిల్లలు ఎక్కడా కూడా డబ్బు లేని పిల్లలు చదువుకునేడానికి కూడా ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఎప్పుడైతే గవర్నమెంట్ ఎవరు లేరనుకోండి,
గవర్నమెంట్ ఇంకేం ముందుకు వస్తుంది, ప్రతి స్కూల్స్ ప్రతి కాలేజెస్ మూసుకుంటూ వెళ్ళాలి. ఇంకా అప్పుడు పేదవాళ్ళు ఎక్కడ చదువుకుంటారు? ఇంకా డబ్బున్న వాళ్ళు ఒక్కళ్ళే చదువుకుంటారు ఇంకా. ఎందుకంటే ఇది చాలా చిన్న విషయం కాదు ఇది. ఎందుకంటే ప్రజలందరూ ఫ్యూచర్‌లో ఎదుర్కొనే చాలా పెద్ద సమస్య. ఇది దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ పార్టీలైతే గెలిపిస్తున్నారో పార్టీ వెనకాల, పార్టీ నాయకుల వెనకాల మనం జెండా పట్టు తిరగడం కాదు. మన గవర్నమెంట్ మనకి ఏదైతే చేస్తుందో, ఏదైతే అభివృద్ధి పదంలో నడిపించడానికి ప్రయత్నాలు చేస్తుందో, ఆ ప్రయత్నాలు ఫెయిల్ అవ్వకుండా మనం ఖచ్చితంగా ఆ ప్రయత్నాల్ని సక్సెస్ చేయాలి. విద్య, వైద్యం అనేది ఈ 2 ప్రజలకి అందుబాటులోకి వస్తే అంటే ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే ఖచ్చితంగా పొలం, ఇల్లు అమ్ముకుని రోడ్డున పడాల్సి వస్తుంది. 2 పిల్లల్ని చదివించాలంటే కూడా ఖచ్చితంగా ఇల్లు, వాకిలి అమ్ముకుని రోడ్డు మీద నిలబడాల్సి వస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రజల పరిస్థితి. సో ఈ పరిస్థితిని మనం దాటాలి అంటే మనం కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ చేసే ప్రతి పనికి మనం ఎంకరేజ్మెంట్ ఉండాలి. ఖచ్చితంగా సక్సెస్ అయ్యేలా చూడాలి.